హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే నా వాచ్ కలెక్షన్ అండ్ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవి ఒకసారి ఇప్పుడు చూపించేస్తాను, ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ వాచ్ చూపిస్తాను నేను. ఇదనమాట. ఈ వాచ్ వచ్చేసి టైటాన్ వాచ్ బ్రాండ్. చూడండి ఇక్కడ డీప్ స్క్రీన్లో చూపిస్తాను మోస్ట్లీ. సో ఇదైతే టైటాన్ వాచ్ అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వాచ్. గోల్డెన్ కలర్లో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 4000. ఇది ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. నార్మల్గా అయితే 4000 సమ్ ఎంతో పడింది. నార్మల్గా ఇది 5000 ఉండింది అనుకుంటా. ఐ థింక్ ఆఫర్లో 4000 చేయించుకొచ్చింది. నేను నా బిఫోర్ వాచెసే. నేను మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఏమి తీసుకోలేదు. జస్ట్ ఒక 1 వాచ్ అయితే మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. దిస్ ఇస్ వాచ్ చూడండి. ఇది వచ్చేసి నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. ఐ థింక్ నా థర్డ్ మ్యారేజ్ డేకి అనుకుంటా. థర్డ్ మ్యారేజ్ డేకి తను నాకు ఇది గిఫ్ట్ చేశారు అన్నమాట. థర్డ్ ఫోర్త్ అంత కరెక్ట్గా తెలియదు, బట్ మా మ్యారేజ్ డేకే ఇచ్చారనమాట. నాకు మా హస్బెండ్ నుంచి ఫస్ట్ గిఫ్ట్ ఇదే అనమాట. సో దీని కాస్ట్ అయితే ఎక్కువే, ఎంత అని ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఎక్కువే. కానీ ఒక ఇంకా 10-15 వరకు ఉంటుంది. వాచ్ లోపల వచ్చేసి మనకి టైమర్ ఉంటుంది అండ్ డేట్ ఉంటుంది, సెకండ్స్ ఉంటుంది. ఓవరాల్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. లోపలైతే ఇలా ఉంటుంది. నేను పిక్చర్ క్లియర్గా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. కెమెరాలో కరెక్ట్గా కనిపించట్లేదు. సో నేనైతే పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఎవరికైనా లింక్స్ కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కింద ఒకసారి చూసుకోండి, ఏదైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి, ఓకేనా? ఇదైతే టైటాన్ మనం బ్రాండ్ కొట్టేస్తే అందులో ఉన్నాయంతా వచ్చేసి దాంట్లో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా? ఓకే, ఇంతే వీడియోలో చూపించిస్తా. ఇప్పుడు అది ఇచ్చేయి, వాచ్ ఇచ్చేయి. థర్డ్ వన్ వచ్చేసి దిస్ ఇస్ ద థర్డ్ వన్. సోనాటా బ్రాండ్. ఇది సోనాటా. నాకు ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి గోల్డ్ చాలా నచ్చుతుంది అన్నమాట, గోల్డ్ వాచెస్. అందుకని ఇలా ఇంకొక 4-5 వరకు ఉండింది. మా సెకండ్ సిస్టర్ థర్డ్ మ్యారేజ్ అయిన తర్వాత, అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తను ఇక్కడికి వచ్చి ఉండే, అప్పుడు ఇచ్చేసాను అనమాట. ఓవరాల్గా అయితే నా దగ్గర 10-20 వాచెస్ ఉండినాయి. అంత పిచ్చి ఉంటుండే నాకు బిఫోర్ మ్యారేజ్. ఏ మోడల్ చూస్తే అది కావాలి అన్నంత పిచ్చి ఉంటుండే. అండ్ ఆల్సో అన్ని బ్రాండెడే యూజ్ చేస్తుండే వాచెస్, లోకల్ వాడకపోతుండే అనమాట. ఇవన్నీ వాటర్ ప్రూఫే అనమాట. ఇంకొకటి చూపిస్తాను, ఇంతేనా? ఇది వచ్చేసి ఇది కూడా టైటానే. ఇది వచ్చేసి 5000 పడింది అనమాట. ఇది అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, చైన్ చూడండి. ఇది వచ్చేసి మనకి సిల్వర్ వచ్చేసి మధ్యలో వచ్చేసి ఇలా గోల్డ్ ప్యాటర్న్ ఉండింది అనమాట. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని, ఎక్కువ బిగ్ వాచెస్ యూజ్ చేయకపోయేదాన్ని. ఇలా సింపుల్వి స్మాల్వే వాడేదాన్ని. పెద్ద వాచెస్ ఈ ప్యాటర్న్లో, ఈ మధ్యలో ఉన్న ప్యాటర్న్ కాదు కానీ ఈ ప్యాటర్న్లో ఒక 5 వరకు ఉంటుంది. మా అక్క కూతురికి ఆ ప్యాటర్న్ ఇష్టం అనే వరకు ఇంకా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తనకి మొత్తం ఇచ్చేయడం జరిగింది. ఒక 5 వాచెస్ వరకు ఇచ్చేసాను అనమాట. స్టిల్ ఇప్పుడు తను అయ్యే వాడుతుంది. అప్పుడప్పుడు వీడియో కాల్ చేసినప్పుడు చూపిస్తూ ఉంటుంది పిన్నింగ్ కొన్ని వాచ్లు అని. సో ఆ విధంగా అయితే తనకి ఇచ్చేసాను. ప్రజెంట్ అయితే ఇది ఒకటి పెట్టుకున్నాను. స్మార్ట్ వాచెస్ 2 ఉండాలి. అవి ఎక్కడో పెట్టాను, టైంకి అవి నాకు గుర్తు రాలేదు. అవి ఇన్ కేసు దొరికితే అది కూడా ఇంకోటి వీడియో చేసి పెడతాను. అవి ఒక 3 వరకు ఉన్నాయి స్మార్ట్ వాచెస్. ఇప్పుడైతే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపించేద్దాం. ఇది నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనమాట. అవి హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంతే. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఏమీ కొనలేదు హ్యాండ్ బ్యాగ్స్, అన్నీ బిఫోర్ మ్యారేజ్వే. నాకు ఎక్కువ ఇలా ఫ్లిప్స్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఇష్టం అనమాట. నేను లాంగ్ వే వాడతాను, షార్ట్ అయితే చాలా తక్కువ అనమాట. ఇది నా బిఫోర్ మ్యారేజ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా బ్రాండెడే. ఈ బ్రాండ్ వచ్చేసి మనకి 10 బ్యాకప్ అనమాట. ఈ ఎక్కువగా హైదరాబాద్లో దొరుకుతాయి అనమాట. ఈ బ్రాండ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇదైతే మనకి ఇక్కడ మంచి కీ ఇచ్చారు. ఇక్కడ లోపల వచ్చేసి మనకు. సో అప్పటి నుంచి కూడా నేను ఇవి వాడుతూనే ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా లైఫ్ ఇచ్చాయి. ఆల్మోస్ట్ ఇది నేను తీసుకొని 8-9 ఇయర్స్ అవుతుంది. నేను జాబ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్నాను. ఇలాంటిది ఇంకొకటి కూడా ఉండాలి, అది కూడా ఎక్కడో పెట్టేశాను. ఇలా వీడియోస్ చేద్దాం అన్నప్పుడు దొరకవు అనమాట. అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం, అంత కూడా అనమాట. సో ఇప్పుడు ఉన్న వరకు చేసి చూపిస్తున్నాను. ఇంకా ఉన్నాయి నా దగ్గర, అవి నేను మళ్ళీ పార్ట్ 2 చేసి చూపిస్తాను వాచెస్ అన్నీ వచ్చిన తర్వాత. ఇదైతే ఓవరాల్గా బ్యాక్ సైడ్ ఇలా జిప్ ఇచ్చారు, మొత్తం గోల్డెన్ కలర్లోనే ఇచ్చారు. ఇలా మనకి వేసుకోవడం అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా
ఇలా క్యారీ చేయొచ్చు అనమాట. ఎక్కువ అంటే ఎక్కువ నన్ను చూసి చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు మా ఆఫీస్లో కానీ మా ఇంటి దగ్గర కానీ. నాకు ఎక్కువ ఫ్లిప్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, నా స్కూల్ లైఫ్ నుంచి కూడా ఇష్టం అనమాట నాకు. సో ఆ విధంగా ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని ఫ్లిప్ బ్యాగ్సే ఉన్నాయి. చూడండి, ఇదైతే అరౌండ్ 6,000 పడింది. ఇది తక్కువేనండి, ఇది తక్కువే, జస్ట్ 500 అంతే. ఇది మాత్రం 6,000. ఇది చాలా బ్రాండెడ్ అనమాట, ప్యూర్ లెదర్ అనమాట. ఇది 10,000 అయితే ఆఫర్లో నాకు 6,000కి వచ్చింది. ఆఫీస్ టైంలో నేను చాలా అంటే చాలా ఎక్కువ వాడాను. ఈ బ్రాండ్ వచ్చేసి ఆస్ట్రేలియా, బ్రాండ్ పేరే ఆస్ట్రేలియా అనమాట. ప్యూర్ అంటే ప్యూర్ లెదర్ బ్యాగ్ అనమాట. ఇక్కడంతా 2 పాకెట్స్ ఇచ్చారు. ఇది ఇలా క్లోజ్ ఉందన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ 2 పాకెట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఆఫీస్ టైంలో చాలా అంటే చాలా వాడాను నేను. ఆల్మోస్ట్ ఒక 3 years యూజ్ చేస్తున్నాను ఇది. ఇక్కడ లోపల వచ్చేసి మనకి ఇలా 2 ఇచ్చారనమాట. ఇక్కడ ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు మనము, బాక్స్ కానీ ఇంకా స్నాక్స్ ఇలా అన్నీ పడతాయి. చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడైతే అరౌండ్ నేను ఇంకా ఆఫీస్ మానేసినప్పటి నుంచి ఇంకా పెట్టేశాను. అలా కాస్ట్లీ వరకు తెచ్చుకున్నాను. కొంచెం తక్కువ రేట్ అంతా ఇచ్చేసాను అనమాట. ఇంకా ఉండింది నాకు బ్యాగ్స్, వాచ్, డ్రెస్, ఫ్యాషన్ అయితే చాలా ఉందండి. అన్నీ మ్యాచింగ్ వేసుకోవాలి. మళ్ళీ మన దగ్గర ఉన్నాయి వేరే వాళ్ళ దగ్గర రిపీట్ కాకుండా చూసుకుంటా. అలా రేర్ కలెక్షన్ 1 piece ఉన్నాయే తీసుకునేదాన్ని అనమాట. హ్యాండ్ బ్యాగ్స్లో కూడా నేను. ఇదైతే చాలా ఎక్స్పెన్సివ్, 10 అయితే నాకు అరౌండ్ 6,000 చేంజ్ పడింది. నాకు ఆఫర్లో వచ్చింది అది కూడా. ఇది వచ్చేసి ఇది యూఎస్ నుంచి నాకు మా ఫ్రెండ్ తెచ్చేయడం జరిగింది. అక్కడ ఆడుకో, వాచెస్ తీయద్దమ్మా. ఇదైతే నాకు యూఎస్ నుంచి మా ఫ్రెండ్ తెచ్చేయడం జరిగిందనమాట నా ఆఫీస్ టైంలో. ఇది మనకి చాలా ఎక్స్పెన్సివ్, చీప్ అయితే కాదు. అక్కడ కరెన్సీలో చూసుకుంటే ఇది మనకి ఒక 30-35 వరకు పడుతుందని మా ఫ్రెండ్ నాకు చెప్పడం జరిగిందనమాట. ఇదైతే ఇలా ఉంటుంది అనమాట. మంచి ప్యూర్ లెదర్ అంటే ప్యూర్ లెదరు, చాలా అంటే చాలా. నా మ్యారేజ్ అయిన తర్వాత మా సిస్టరు, మా అక్క పిల్లలు అందరూ చాలామంది అడిగారు, బట్ నేను ఎవరికి ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా మ్యారేజ్ కుదిరింది అని చెప్పేసి తన సైడ్ నుంచి నాకు పర్సనల్గా లైఫ్ లాంగ్ గుర్తుండాలని చెప్పేసి ఇది అండ్ ఒక 6,000 లిప్స్టిక్ కూడా ఒకటి తెచ్చిచ్చింది అనమాట. మా అక్క వాళ్ళ పాప దాన్ని పాడు చేసేసింది. నేనైతే వాడలేదు దాన్ని. తన పేరు శృతి. ఈ వీడియో కనుక తను చూస్తే తప్పకుండా కామెంట్ చేసి శృతి, థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ అనమాట ఇన్ మై మ్యారేజ్. నాకు మెమరబుల్, చాలా అంటే చాలా ఇయర్స్ నాకు గుర్తుంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు బెస్ట్ అనమాట. ఇది నాకు గిఫ్ట్ కాబట్టి చాలా నేను మనల్ని గుర్తుపెట్టుకొని మన కోసం ఒక గిఫ్ట్ ఇచ్చారంటే వాళ్ళని మర్చిపోకూడదండి ఎప్పుడైనా సరే. సో అలాంటి వాళ్ళకి నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. అది ఇంతదే కానీ ఒక 10 రూపీస్ అయినా సరే నన్ను గుర్తుపెట్టుకొని నా కోసం తెచ్చారు అంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో అందులో ఇది పార్ట్ ఆఫ్ 1 థింగ్ అనమాట. తను మరీ చెప్పింది, ఎవరికి ఇవ్వద్దు, ఇది లైఫ్ టైం నీ దగ్గరనే గుర్తుపెట్టుకో కృప. ఇది ఒక 20-30 ఇయర్స్ ఉంటుంది, అంత వర్త్ బ్యాగ్ అని. బట్ నేను ప్రెగ్నెన్సీ టైంలో మాకు ఎలా పడితే అలా అక్కడక్కడ వదిలేశాను, అయినా నాకు ఏం డ్యామేజ్ కాలేదు. మా సిస్టర్ కూడా చాలాసార్లు అడిగారు, ఇవ్వలేదు నేను, అలానే పెట్టుకున్న గిఫ్ట్ అని చెప్పేసి. ఇది నా బెస్ట్ గిఫ్ట్ అనమాట. ఇది ఒకటి చెప్పాను కదా, ఇదైతే 6,000 పడిందని చెప్పేసి. ఇది కూడా ఫ్లిప్ బ్యాగే. ఇది కూడా ఫ్లిప్ బ్యాగ్ అనమాట. చూడండి, ఇది చాలామంది చూసి ఎల్లో కలర్ ఏంటిది అంటారు, కానీ ఇది ఫాస్ట్ ట్రాక్ బ్యాగ్ అనమాట. ఇక్కడ ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. చూడండి, ఇది ఫాస్ట్ ట్రాక్ బ్యాగ్. ఇది వచ్చేసి ఫ్లిప్ బ్యాగ్ అనమాట. ఇందులో నేను పర్పుల్ కలర్ కూడా వాడున్నాను. బిఫోర్ మ్యారేజ్ ఆఫీస్కి పర్పులే వాడేదాన్ని, డార్క్ పర్పుల్ అంటే అంత పిచ్చి ఉంటుండే నాకు. సేమ్ ఇదే డార్క్ పర్పుల్ వాడాను. తర్వాత అది ఏమైందంటే మా మమ్మీ వాష్ చేసి అక్కడ బయట వేసి ఉండే అనమాట. ఇట్లా వస్తుంటారు కదా అన్నీ అమ్ముకునే వాళ్ళు ఎవరో దొంగతనం చేశారనమాట. ఇంకా తర్వాత నేను ఇది తీసుకోవడం జరిగింది. నాకు ఆ కలర్ దొరకలేదు, ఇంకా తర్వాత ఇది తీసుకున్నాను అనమాట. చూడండి, ఇది ఆల్మోస్ట్ తీసుకొని 2016 అంటే 4 years, ఈ 4 years 8 years అవుతుంది. అయినా ఇంత చెక్కు చెదరలేదు. చూడండి, ఇక్కడ మంచిగా ఫ్లిప్ ఇచ్చారు. ఇలా మన హ్యాండ్స్ తోటి ఇలా క్యారీ చేయొచ్చు. ఇది పాప పుట్టిన తర్వాత అయితే నాకు చాలా యూజ్ అయింది. డైపర్స్కి అన్నిటికీ, అంటే ఎంత లగేజ్ పడుతుంది అంటే దీంట్లో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పడుతుంది. సో ఇది కూడా నా బిఫోర్ మ్యారేజ్దే అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక్క హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోలేదనమాట. ఉన్నాయే అలా ఉన్నాయి కదా, మొత్తం 10 ఉండే అనమాట. కొన్ని మా అక్క వాళ్ళ పాప వాళ్ళకి, మా సిస్టర్స్కి, ఇంకా మా ఇంటి దగ్గర నియర్ బై వాళ్ళందరికీ పనిచేశాను. ఎందుకంటే మనం పెట్టుకొని మనం యూజ్ చేయనప్పుడు ఒకరికి ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నది నా ఫీలింగ్.
మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. సో ఇదనమాట వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ అంటే ఫేవరెట్ బ్యాగ్. లోపలైతే మనకి పింక్ ఇచ్చారనమాట, వాటర్ ప్రూఫ్. వర్షానికి ఇక్కడ పైన దర్శన కూడా లోపలికి ఒక్కటి కూడా వాటర్ అన్నది వెళ్ళదు, కంప్లీట్ వాటర్ ప్రూఫ్. లోపల వచ్చేసి మనకి సీక్రెట్ ఇలా జిప్ తోటి ఒకటి పాకెట్ ఇచ్చారనమాట. అండ్ ఫుల్ అంటే ఫుల్, మీకు ఇలా చూస్తే అర్థమైపోతుంది, ఒక పెద్ద సంచి అన్నంత ఉంటుంది, ఇలాగే చాలా పడుతుంది. ఇదైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జిప్ అన్నది ఫెయిలే అవ్వలేదు. అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే మీరు కొంచెం బ్రాండెడ్వి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది నా స్మాల్ సజెషన్ అనమాట. ఇదేం పెద్ద ఏమంటారు ప్రమోషన్ వీడియో కాదు, నా దగ్గర ఉన్నాయి, నేను యూజ్ చేసి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓవరాల్ అయితే బ్యాగ్ ఇలా ఉంది. ఇదంతా వచ్చేసి మంచి రామా గ్రీన్ అనమాట. రామా గ్రీన్ తోటి ఇక్కడ మంచిగా ఇట్లా ఈ పార్ట్ వి షేప్లో ఇలా ఇచ్చారు. ఇదంతా ఇలా ఉన్నాను. ఇది ఫాస్ట్ ట్రాక్ అని తెలవడానికి మనకి సింబల్ ఇదే. ఫాస్ట్ ట్రాక్ వాడే వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది. లోపల కూడా ఒక ట్యాగ్ ఇస్తారనమాట, చూపిస్తాను ఉండండి. యా, దిస్ ఇస్ ద వన్ ఫాస్ట్ ట్రాక్. ఫాస్ట్ ట్రాక్ వాడే వాళ్ళకి తెలుస్తుంది. ఫాస్ట్ ట్రాక్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చాయి కానీ చాలా కొత్త కొత్త బ్రాండ్లు. మా టైంలో అయితే ఫాస్ట్ ట్రాక్ చాలా అంటే చాలా బెస్ట్ బ్రాండ్ అనమాట. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, మరీ ఎక్కువ హై ఉండదు అనమాట. ఇది నాకు 7,000 ఆర్ 8,000 అరౌండ్ అంతే పడింది. అది ఆఫర్లో తీసుకున్నాను నేను. ఇది 16,000 అట్లా చెప్పారు. ఎందుకంటే మనకి చాలా అంటే మనకు వద్దు పడేయాలి అని మనం అనుకుంటేనే దీన్ని తీసేస్తాం. ఎందుకంటే క్లాత్ అనమాట. ఇది కలర్ కూడా కొంచెం డార్క్ ఉండింది. నేను చాలా అంటే చాలా వాడాను. బాబాకి ఇప్పుడు 2.5 years. ఎప్పుడైనా ఇంకా దీన్నే యూజ్ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా సరే నేను. సో అంతా వాడాను అనమాట. బిఫోర్ మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 years ఆఫీస్కి వాడాను, 2-3 years వాడున్నాను. అయినా కూడా ఇంత కూడా చెక్కు చెదరలేదనమాట. కాకపోతే కొంచెం మురికి అవుతుంది ఎల్లో కాబట్టి, వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఏ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందన్న నాకు కింద కామెంట్ చేయండి. చూడండి, ఇది కూడా ప్యూర్ అంటే ప్యూర్ లెదర్ అనమాట. ఎంత ఇట్లా చేసినా కూడా పాడవదు. ఇది ఫ్లిప్ బ్యాగే, అది కూడా ఫ్లిప్ బ్యాగే చూపించున్నాను కదా మీకు. ఇది కూడా ఫ్లిప్ బ్యాగే. అండ్ ఇది ఒక్కటి మాత్రం గిఫ్ట్ కాబట్టి వాళ్ళకి తెలియదు నాకు ఎలా అని. దీన్ని కూడా వాడుతూ ఉంటాను, ఇలా స్టైలిష్గా శారీస్ వేసుకున్నప్పుడు యూజ్ చేస్తాను దీన్ని. ఎప్పుడన్నా ఇంకా రేర్గా ఇవన్నీ నాకు కనిపించకపోతే దాన్ని తీస్తాను అనమాట. ఇది వన్ ఆఫ్ ద బ్యాగ్, ఇది ఫ్లిప్ బ్యాగ్ అనమాట. ఇంకొకటి ఇందులోనే సేమ్ పింక్ ఉండాలి, అది ఎక్కడ పెట్టున్నా నాకు గుర్తులేదు. ఇన్ కేస్ నేను దొరికితే మళ్ళీ ఇంకా పార్ట్ 2 చేస్తాను. వాచెస్ కూడా ఒక 3 మిస్ అయ్యాయి అనమాట. ఎక్కడ పెట్టానో ఏమవుతుందంటే, ఎక్కడికైనా మేము వెళ్తూ ఉంటాం కదా ఇలా అకేషన్ పరంగా, అలా ఇంకా సామాన్ అన్నీ తెచ్చేస్తాను, అలానే పెట్టేస్తాను. ఎక్కడ పెడతాను అన్నది నాకు గుర్తు ఇంకా లేదనమాట. ఆ విధంగా మిస్ అయింది. అది కనిపిస్తే ఆ స్మార్ట్ వాచ్ వీడియో కూడా ఇంకోటి చేస్తాను. అంటే బెల్ట్ది ఉంది అండ్ చైన్ది కూడా ఉందనమాట. బెల్ట్ది వచ్చేసి మా సిస్టర్ గిఫ్ట్ జరిగిందనమాట నా ఫస్ట్ బర్త్డేకి మ్యారేజ్ అయిన తర్వాత. అండ్ ఇంకా సెకండ్ది వచ్చేసి మా బ్రదర్ కొనిచ్చారు. అది స్మార్ట్ వాచే, బట్ నా బిఫోర్ మ్యారేజే కొనిచ్చారు. బిఫోర్ మ్యారేజ్లో 2020 నా బర్త్డేకి అప్పుడు ఇప్పించడం జరిగింది అనమాట. అది కూడా నేను చూపిస్తాను 2 దొరికిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఒక్క నిమిషం వస్తున్నా. సో వ్యూస్ అయితే రావట్లేదండి. వ్యూస్ రాకపోవడం వల్ల నేను వీడియోస్ అన్నది కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ నా వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నేను ఇంకొక వీడియో రేపైతే నా ఫుట్వేర్ వీడియో చేస్తాను. చాలామంది అడిగారు మీరు ఎలాంటి చేయండి అని చెప్పేసి కింద కామెంట్ చేశారు. వాళ్ళ కోసం నా ఫుట్వేర్ కూడా నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? I hope ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. If you like the video, please like, share, comment, do subscribe. Thank you for watching. Bye.